స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అడుగుతున్నాను అబ్బా, ఎలా ఉంది నా చీర? చాలా బాగున్నాను అని చెప్పా కదా. ఎందుకో ఇవాళ చాలా రోజుల తర్వాత చీర కట్టుకొని చేద్దాం వీడియో అనిపించింది. అసలు ఏదైనా అకేషనల్గా ఉంటే తప్పితే, అసలు పండగ పబ్బం అయితే తప్పితే అసలు జనరల్గా తీయం కదా. బట్ అలా కాదు, కొంచెం ఫ్రీక్వెంట్గా ఉన్న వాటిని వాడాలి కదా అని చెప్పి తీసాను అనమాట. ఎలా ఉంది చెప్పండి. ట్రై కలర్ శారీ అంటే 3 రంగులు ఉన్నాయి చీరలో. గ్రీన్, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, కొంచెం ఎల్లో విత్ కలంకారీ పళ్ళు అండ్ కలంకారీ బ్లౌజ్. చీరలో వచ్చిన బ్లౌజే. సో ఇవాళ కట్టుకున్నాను అనమాట ఊరికే వీడియో కోసం అని చెప్పి. సరే, ఇంతకీ విషయం ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా మంది అడుగుతున్నారు, అబ్బాయి అసలు నువ్వు వీడియోలు పెట్టట్లేదా గౌతమి అని. యాక్చువల్లీ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి పెడుతున్నాను. నోటిఫికేషన్స్ చాలా మంది వెళ్ళట్లేదు, వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏంటి గౌతమి అని ఇన్స్టాగ్రామ్లో నంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాకపోయినా 2 డేస్కి ఒకసారి కంపల్సరీ పెడుతున్నా. సో నోటిఫికేషన్స్ రాని వాళ్ళు ఒక్కసారి ఛానల్లో చెక్ చేస్తే కొత్త వీడియో ఏమైనా పోస్ట్ ఉంటే మీకు అందులో తెలుస్తుంది. సో ఇంతకీ విషయం ఏంటంటే యాక్చువల్లీ కమింగ్ సూన్ అని చెప్పి 10 రోజుల నుంచి చెప్తున్నాను. ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. 1 month వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అని. యాక్చువల్లీ స్టార్ట్ చేయాలంటే భయం వేస్తుంది అబ్బా. ఎందుకంటే నేను అసలు యూట్యూబ్ చూడను. అంటే ఒకప్పుడు చూసేదాన్ని, ఇప్పుడు నాకు అంత చూసే టైం ఉండట్లేదు. ఏదో వీడియో మనకు సంబంధించిన వీడియో మనం చేసామా, పెట్టామా, అప్లోడ్ చేసామా, అందరితో ఆ పని అయిపోయిందా అన్నంతవరకే. కానీ వేరే వాళ్ళు ఏం పెట్టారు, ఏం చేస్తున్నారు అనేది నిజంగా చేసేంత ఓపిక లేదు, చూసేంత ఓపిక టైము లేదు. ఇన్ కేస్ ఉన్నా కూడా ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో చూస్తాను కానీ జనరల్గా గాసిపింగ్, కాంట్రవర్సీలు ఉన్నవి నేను అస్సలు చూడను. నేను అలాంటి థంబ్నెయిల్ కనిపించగానే స్కిప్ చేసేస్తా. బట్ ఈ మధ్య డైట్ స్కామ్స్ అని చెప్పి థంబ్నెయిల్స్ చూడగానే ఏంటా అని ఓపెన్ చేస్తే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని నాకు ఫ్రీక్వెంట్గా వస్తున్న మెసేజెస్ని దృష్టిలో పెట్టుకొని, అండ్ చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు నన్ను ఈ మధ్య. ఆ డౌట్ను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఎలాగో ఒక డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వబోతున్నాం కాబట్టి 5 ఏళ్ల నుంచి చేస్తున్నా కూడా ఈరోజు దీని గురించి చెప్తున్నాను. ఎందుకంటే డైట్ స్కామ్ అన్నా కదా, నాకు కూడా చాలామంది మెసేజ్ చేశారు. ఏమనంటే నా బిజినెస్ నెంబర్కి చేసేవాళ్ళు అనమాట. గౌతమి, మాకు పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ నువ్వు చేయొచ్చు కదా, నువ్వు అన్నీ బాగా చెప్తావు, ఏ ఫుడ్లో ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయి అనేది చూసి అది మనకి వర్క్ అవుతుందా లేదా అని చూసి ఫుడ్ రెసిపీస్ చేస్తావు. సో మా అమ్మాయి పలానా ఎంత వెయిట్ ఉంది, లేదా మా హస్బెండ్ ఎంత వెయిట్ ఉన్నారు, సో పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్స్ చెప్పొచ్చు కదా, ఎంత తీసుకుంటావు డైట్ ప్లాన్ చెప్పాలంటే అని చెప్పి అడిగారు. ఇన్ని కేజెస్ వెయిట్ లాస్ అవ్వాలంటే నాకు అసలు షాకింగ్గా అనిపించింది. నేను అసలు డబ్బులు తీసుకొని చేయాలని చెప్పి నేను ఎక్కడ అనుకోలేదు, చేయాలని కూడా నేను అనుకోవట్లేదు. సో ఇలా అడుగుతుంటే ఓకే ఇలా అడుగుతున్నారా అని చెప్పి నేను చెప్పాను, లేదండి నేను అట్లా ఏమీ తీసుకొని చేసేదైతే ఏమీ లేదు. బట్ నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి అని చెప్పి. సో నాకు ఇప్పుడు వస్తున్న మెసేజెస్ ఏంటంటే, గౌతమి నువ్వు 1 month వెయిట్ లాస్ డైట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు, కానీ మాకు భయం వేస్తుంది చేయాలంటే. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో వీటిలో చాలా కాంట్రవర్సీస్ చూస్తున్నాం. ఫలానా వాళ్ళు డైట్ ప్లాన్ అవి అన్నీ చేసి చాలా వెయిట్ లాస్ అయ్యామని చూపిస్తున్నారు, బోల్డ్ అంతా మనీ డిమాండ్ చేస్తున్నారు. సరే, మనీ విషయం పక్కన పెడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని దానివల్ల వింటున్నారు. సో నువ్వు చెప్పేది అయినా సరే అట్లానే కదా, కాకపోతే మనం ఫ్రీగా చెప్తాము, మనమే దానికి డబ్బులు ఏం తీసుకునేది లేదు, యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాము అంతవరకే. సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇవన్నీ ఫాలో అవ్వాలంటే అసలు భయం వేస్తుంది. కానీ వెయిట్ తగ్గాలనేది చాలా గట్టిగా ఉంది, ఏం చేయాలి అని చెప్పి వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అండ్ నాకు కూడా కమెంట్స్ వస్తున్నాయి, ఏమనంటే నువ్వేమన్నా పెద్ద డాక్టర్వా, నువ్వేమన్నా అదా ఇదా నీకు ఎలా తెలుసు. డాక్టర్ అవ్వాల్సిన పని లేదు కదబ్బా. ఇప్పుడు నన్ను పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, డ్యూరింగ్ డెలివరీ టైంలో బాగా వెయిట్ గెయిన్ అయింది, ఒక 100 kgsకి వెళ్ళిపోయింది. చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో వెయిట్ తగ్గాలనుకుంది. బేసిక్ మినిమం నాలెడ్జ్ ఉంది ఆ అమ్మాయికి. ఏంటంటే ఏ ఫుడ్స్ అన్హెల్దీ, ఏ ఫుడ్స్ హెల్దీ అనేది బేసిక్ నాలెడ్జ్ ఉంది. అండ్ అసలు డైట్ చేయడం అంటే ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ ఉంది. నేను ఫస్ట్ నుంచి మీకు ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కడుపు మార్చుకోండి అని చెప్పి నేను ఏ వీడియోలోనూ చెప్పలేదు.
కావాలంటే మన వీడియోలు ఛానల్లో ఎప్పుడైనా చూడండి. ఇంకోటి స్లో అండ్ స్టడీగా మనం లాస్ అయిన వెయిటే చాలా మంచిగా ఉంటుంది. మనం ఫాస్ట్గా తగ్గింది, దాని రిజల్ట్ కూడా మళ్ళీ గెయినింగ్ కూడా అలానే ఉంటుందని ఎప్పుడు అనుకుంటాం. సో తగ్గింది అనుకుందాం, ఆ అమ్మాయికి బేసిక్ నాలెడ్జ్ ఉంది. సో సహజంగా ఆ అమ్మాయి ఏ విధమైన న్యూట్రిషనిస్ట్ దగ్గరికి, డైటీషియన్ దగ్గరికి ఆర్ సమ్ నాలాంటి వాళ్ళు చెప్పే, నేనేమి డాక్టర్ని కాకపోయినా నేను చదువుకుంది సైన్స్ రిలేటెడ్, కంప్లీట్లీ బయాలజీ రిలేటెడ్, మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ. సో బేసిక్ న్యూట్రిషన్, ఫుడ్, నాకు అందులో పర్టికులర్గా నేను చదువుకున్న దాంట్లో నాకు మెడికల్ మైక్రోబయాలజీ అండ్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అని ఉండేవి. సో బేసిక్గా మెడికల్ మైక్రోబయాలజీలో అంతా మన బాడీ అండ్ డిసీజెస్ వీటి గురించే ఉండేది. సో మన బాడీకి ఏ న్యూట్రియంట్స్ కావాలి, ఫ్యాట్స్ ఎలా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎలా డైజెస్ట్ అవుతాయి, ప్రోటీన్స్ ఎలా తయారవుతాయి, మెటబాలిజం ఎలా ఉంటుంది బాడీది, ఆ మెటబాలిజంలో బాడీలో గ్లూకోజ్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది, షుగర్స్ ఎలా బ్రేక్ డౌన్ అవుతాయి, షుగర్స్ నుంచి గ్లూకోజ్ ఎలా రిలీజ్ అవుతుంది, ఇవన్నీ నేను విత్ స్ట్రక్చర్స్తో నేర్చుకున్నాను చదువుకునేటప్పుడు. సో కంప్లీట్ బయాలజీ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాం కాబట్టి, సైన్స్ నుంచి బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలుసు. సో నన్ను ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి ఇస్తాను నా క్లారిటీ. అండ్ ఇంకోటి, నేను ఏది తెలుసుకోకుండా అసలు ఎప్పుడు చెప్పను. ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మీరు పొరపాటున ఏదైనా చెప్పినా కూడా సెర్చ్ చేయండి అని అడుగుతాను కదా. సో ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఉంది, ఆ అమ్మాయి బేసిక్ నాలెడ్జ్తో ఓకే నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, నేను 100 కిలోలు ఉన్నా, నాకు ఎక్కడికన్నా వెళ్ళి డబ్బులు పెట్టేంత స్తోమత లేదు, బట్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్ అనుకుని ఏం చేస్తుంది, చిన్న చేంజెస్ చేసుకుంది ఫుడ్లో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా తినాలి, దానికి కూడా మనకి అవన్నీ చెప్పే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దాంట్లో. సో అందులోంచి దానికి అర్థమైనది తీసుకుని ఓకే బ్రేక్ఫాస్ట్లో ఇలా మంచిగా ప్రోటీన్ తినాలి, లంచ్ టైంలో కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అన్నీ ఉండేట్టు చూసుకుందాం, డిన్నర్ టైం వచ్చేసరికి కొంచెం అర్లీగా తినాలి, ఈజీగా అరిగిపోయేవి తినాలి, షుగర్స్ తినకూడదు ఎక్కువ, మైదా ప్రోడక్ట్స్ గ్లూటెన్ ఉన్నవి తీసుకోకూడదు, ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి, కార్బోనేటెడ్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి, మినిమం కనీసం 45 నిమిషాలు వాకింగ్ ఆర్ వర్కౌట్ చేయాలి. ఇవన్నీ బేసిక్స్. దీనికి ఏ విధమైన క్వాలిఫికేషన్ మనకు అవసరం లేదు, బేసిక్ అనమాట. అండ్ వీటన్నిటికీ మించి మనం బరువు తగ్గాలని స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి అనేది బేస్ చేసుకుని ఒక అమ్మాయి తగ్గింది అనుకున్నాం, అవునా. సో అవి చెప్పడానికి తన్ని చూసి అడుగుతారు, ఎలా తగ్గావు అంటే ఇది చేశా. సో ఆ అమ్మాయి చేసిన దాన్ని చూసి వేరే వాళ్ళు గుడ్డిగా ఫాలో అవుతారు. ఆ అమ్మాయి చేసిందే చెప్తుంది, గుడ్డిగా ఫాలో అవుతారు. కొంతమందికి పని చేస్తుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళకున్న మెడికల్ కండిషన్స్ని బట్టి ఉంటుంది, వాళ్ళ మెటబాలిజంని బట్టి ఉంటుంది, వాళ్ళ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్, రకరకాల రీజన్స్ ఉంటాయి. కొంతమంది బాగా రిజల్ట్ చూపిస్తుంది, కొంతమందికి తగ్గదు. బట్ ఆ అమ్మాయి ఎవరైతే చేసి తగ్గిందో ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా? కాదుగా. పోనీ ఆ అమ్మాయి ఏమైనా డాక్టరా? కాదుగా. ఏమైనా న్యూట్రిషనిస్టా, ఏమైనా డైటీషియనా? కాదుగా. వాళ్ళు చెప్పింది ఏమైనా ఫాలో అయిందా? కాదుగా. బేసిక్ ఫుడ్ గురించి ఉన్న నాలెడ్జ్తో, ఇంటర్నెట్ అనే దాన్ని యూజ్ చేసుకొని తెలుసుకున్న నాలెడ్జ్తో చేసింది, అవునా. సో నేను చెప్పేదైనా అంతే, నేను బేసిక్ నాలెడ్జ్తో కాదు, మినిమం నాకు దాని గురించి నేను చదువుకున్నాను కాబట్టి దాని గురించి తెలుసుకొని చెప్తున్నాను. సో వీళ్ళు ఎవరైతే అడుగుతున్నారో అవి చేయాలంటే భయం వేస్తుంది, రేపు నువ్వు చూపిస్తానంటున్నావు, ఎలా చేయవు ధైర్యంగా మళ్ళీ ఒక్కటే అబ్బా. ఫస్ట్ థింగ్, చాలామంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళే కాదు, చాలామంది నెల రోజుల్లో 10 కేజీలు తగ్గించేస్తాం, నెల రోజుల్లో 20 కేజీలు తగ్గించేస్తామంటే ఆశతో, బయట నుంచి వస్తున్న ఒత్తిడితో, ఇంట్లో హస్బెండ్ ఒత్తిడి చేయొచ్చు, లేదా పెళ్లిగాని అమ్మాయి అయితే పేరెంట్స్ ఒత్తిడి చేయొచ్చు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి అయితే తోటి స్టూడెంట్స్ ఒత్తిడి చేయొచ్చు, పెళ్ళి అయిన అమ్మాయి అనుకో తోటి వాళ్ళని చూసి, తనతో పాటు ఉన్న ఏజ్ వాళ్ళు కొంచెం మంచిగా స్లిమ్గా ఉన్న వాళ్ళని చూసి దానివల్ల ఒత్తిడికి గురవ్వచ్చు. ఏదన్నా కానివ్వండి, నేను లావుగా ఉన్నాను అని చెప్పి తనకి తనే ఇదైపోయి ఏదో ఒక పద్ధతిలో తగ్గిపోవాలి అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి ఒక డైట్ ప్లాన్, 1 వీక్ డైట్ ప్లాన్, ఇదిగోండి 10,000, లేదా 10 కేజీలు తగ్గించామా 1 lakh లేదా 50,000 అలా అడుగుతున్నా కూడా ఏమాత్రం సంకోచించకుండా ఏదో ఒక రకంగా డబ్బులు కట్టేసేసి తగ్గితే చాలు, ఇదేముంది ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో చాలామంది లక్షలు డబ్బులు పెట్టే వాళ్ళని చూస్తున్నాం. మొన్నేమో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకున్నాం, దాంట్లో అనవసరంగా డబ్బులు పెట్టొద్దు అని చెప్పి, అనవసరంగా నష్టపోవద్దని. ఈ రోజు అయితే నేను దీని గురించే చెప్తున్నాను. నేను చెప్పింది చెయ్యండి అని నేను చెప్పట్లా, నన్ను చూసి చేయండి అని నేను చెప్పట్లా, దీనికోసం డబ్బులు పోగొట్టుకోవద్దు అని చెప్తున్నా. ఎందుకంటే మన ఛానల్లోనే ఏదైనా ఒక వీడియో పెడితే వీడియో కింద కమెంట్స్లో గౌతమి నీ డైట్ చేసి నేను 10 kgs లాస్ అయ్యాను అని ఎవరన్నా ఒక కమెంట్ పెట్టారు అనుకుందాం, నేనేం చేస్తానంటే ఆ కమెంట్ని పిన్ చేస్తా.
ఎందుకంటే ఓకే మన డైట్ ఫాలో అయ్యి పలానా వాళ్ళు 10 కేజీలు తగ్గారు అన్నది చూస్తే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొంతమంది దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి. సో అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ అనమాట. గౌతమి చెప్పింది చేస్తే మనం ఇది అయ్యాము అని నమ్మకం. ఆ కమెంట్కి రిప్లైస్ ఉంటాయి. నువ్వు ఏ డైట్ చేస్తే తగ్గావు, ఆ పర్టిక్యులర్ డైట్ ప్లాన్ లింక్ పెట్టవా, ఎలా చేస్తే తగ్గావు, ఆ జనం క్యూరియాసిటీ అనమాట. ఏ డైట్ చేస్తే తగ్గావు అంటే మన దాంట్లో 1000 డైట్స్ ఉన్నాయి అబ్బా, 1000లో ఏది చేసినా బాగానే ఉంటుంది. కానీ వీళ్ళకి అంటే మనకి వాళ్ళకి ఆ ఒత్తిడి, వాళ్ళ మీద ఒత్తిడి అనమాట, తగ్గాలి అని ఒత్తిడి. పర్టికులర్గా అదే చెప్తే చేస్తాము. ఆ పర్టికులర్ వీడియో లింక్ షేర్ చేయవా, ఏదైనా చేయొచ్చు అబ్బా. నేను ఒక్కటే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి నేను వీడియోలో డైట్ అంటే కొన్ని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బరువు తగ్గాలి అంటే మీరు గట్టిగా మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను బరువు తగ్గాలి అని. ఎప్పుడు మీరు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఉండాల్సిన దానంత ఉన్నప్పుడు అసలు తగ్గాల్సిన పనే లేదు. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు బరువు తగ్గాలి అని గట్టిగా ఫిక్స్ అవ్వండి. రెండోది, దానికోసం ఇప్పుడు జరుగుతున్న ఈ ఏదైతే ఉన్నాయో ఈ డైట్ స్కామ్స్ ఏంటనో అంత కట్టి ఇంత కట్టి తగ్గాలి అలాంటి పనులు మీరు చేయొద్దు. ఎందుకంటే అన్నీ వాళ్ళేమి మీకోసం వండి వడ్డించరు. ఈ డైట్ ప్లాన్ చెప్పే దాంట్లో ఎవరైతే డబ్బులు కడుతున్నామో వాళ్ళేమి మీకు మార్నింగ్ నుంచి నైట్ దాకా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టుకొని వండేసి పెట్టేసి చేయరు. మీకు ఒక ప్లాన్ రాసిస్తారు, దానికి వాళ్ళు తీసుకుని ఈ టైంకి ఎలా తినండి, ఈ టైంకి ఎలా తినండి, ఈ టైంకి ఇలా తినండి అని చెప్పడమే కానీ మీకైతే ఏమి వండి వడ్డించరు. దానికోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు. 3, మనకి బోలెడంత మొబైల్ డేటా ఉందబ్బా, వాడండి. ఒక ఏదో 2 GB మొబైల్ డేటా తీసుకుంటే ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు, ఎంత గూగుల్ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చక్కగా గూగుల్లోకి వెళ్ళి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ అని, హెల్దీ లంచ్ ఐడియాస్ అని, డిన్నర్ ఐడియాస్ అని, లేదా మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేది అక్కడ ఉంటుంది. BMI, మీ హైట్ వెయిట్ ఉంటుంది కదా చార్ట్. మెన్ అయితే ఎంత ఉండాలి, దాన్ని బట్టి మీరు ఎంత ఉన్నారు, సో నేను ఎంత తగ్గాలి అనేది ముందు రాసుకోండి. ఎన్ని రోజుల్లో తగ్గాలనుకుంటున్నారు అనేది ఒక ప్లాన్ పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా డెడికేషన్తో దాని మీద వర్కౌట్ చేయండి, అది తగ్గాలి అనేది. ఇప్పుడు ఏమన్నా చెప్పంగానే అబ్బో ఏం వండుతాంలే గౌతమి, ఏం చేస్తాంలే, ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేసరికి టైం సరిపోవట్లేదు, ఇవి ఏం చేస్తాం. నేను ఇంకోటి కూడా మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, డైట్ చేయడం అంటే పొట్ట మార్చుకోవడం కాదు. ఆకులు ఏదో మనకి టీవీలో కొన్ని ఛానల్స్లో డైట్ అనగానే ఆకులు అలమలో తింటున్న వీడియో క్లిప్పింగ్స్ వేస్తూ ఉంటారు. డైట్ చేయడం అంటే అదే కాదు కదా. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైట్? అసలు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. బాడీకి మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ కావాలి. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? ఎక్కువ క్వాంటిటీలో శరీరానికి అవసరమైన వాటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. తక్కువ మైన్యూట్గా కావాల్సిన వాటిని మైక్రో అంటారు. మ్యాక్రోన్యూట్రియంట్స్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. మైక్రో అంటే వైటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, ఇవన్నీ బాడీకి కావాలి. అవన్నీ ఎలా కావాలి? బ్యాలెన్స్డ్గా కావాలి. అది ఫుడ్ని బ్యాలెన్స్డ్గా మంచి టైం ప్రకారం టైంకి తినండి. ఈ మధ్య మాధవన్ ఉన్నారు కదా, సినిమా యాక్టర్, నాకు వాళ్ళు ఇష్టం అబ్బా. మాధవన్ డైట్ అని చెప్పి తెగ వైరల్ అయిపోయింది. మాధవన్ ఏం చేశానని చెప్పారో విన్నారా మీరు ఎవరైనా వీడియో? టైంకి తిన్నా, బాగా పడుకున్నా, అట్లీస్ట్ 90 minutes బిఫోర్ స్లీప్ నేను స్క్రీన్ టైం ఆపేశా. ఆ 3 కదా ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ టైమింగ్లో తిన్నాను, మంచి హెల్దీ ఫుడ్ తిన్నాను, జంక్ తినకుండా హెల్దీ ఫుడ్ తిన్నాను. నా స్క్రీన్ టైం 90 minutes బిఫోర్ స్లీప్ ఆపేశాను. అండ్ మంచి గుడ్ 8 hours ఆఫ్ స్లీప్. నేను చేసింది ఇదే, ఇంతకన్నా నేను పెద్దగా చేసింది ఏం లేదు. దానికే నా బాడీలో చాలా చేంజ్ వచ్చింది అని చెప్పి ఆయన చెప్పారు, విన్నారు కదా. సో అది మనం ఎందుకు చేయలేము? అంతే కదా. దీనికోసం వేలకు వేలు పోసి, నేను ఇక్కడ ఎవరి పేర్లు మెన్షన్ చేయట్లేదు, బట్ నన్ను అడిగారు కాబట్టి, అంటే ఇప్పుడు ఇది చేయాలంటే మాకు భయం వేస్తుంది, ఇది కూడా ఏమైనా ఉంటుందా అని ఒక్కటే చెప్పాను. నేను మన ఛానల్లో ఏ వీడియోలో అయినా వెళ్ళి చూడండి, మనకి ఇంట్లో దొరికే వాటితో హెల్తీగా చేసుకునే ఫుడ్స్ చూపిస్తానే కానీ నేను ఎప్పుడు ఎంతే తినండి, ఈ కొద్దిగా తినేసి ఆపేయండి, ఈ కొంచెం తినేసి ఆపేయండి, అంతేగాని అమ్మో అది తినొద్దు ఇది తినొద్దు ఎక్కడ ఏ వీడియోలోనూ మనం చెప్పలేదు. హెల్దీగా తినమని చెప్తాం, ప్రాపర్ టైమింగ్ ఫాలో అవ్వండి అని చెప్తాం. ఇంకోటి, నో డైట్ నో వర్కౌట్, లాస్ట్ 10 kg in 10 days. అసలు నమ్మద్దు, అవి ఊరికే థంబ్నెయిల్ ట్రిక్స్ అంతే. నో డైట్ అంట, నో వర్కౌట్ అంట, లాస్ట్ 10 kg in 10 days అంట. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఒక మంచి 100 kg ఉన్నాడు, అసలు ఏం డైట్ చేయడంట, ఇష్టం వచ్చినట్టు తినేస్తాడంట, వర్కౌట్ కూడా చేయడంట, కానీ 10 kg in 10 days అంట. ఎలా పాసిబుల్? అసలు అది పాసిబులేనా? 1 kg తగ్గాలంటే నాన్న గడ్డి తినాల్సి వస్తుందబ్బా. ఏంటి ఎంత
ఎంత స్ట్రాంగ్గా అనుకుంటూ చేయగలమో చేస్తేనో తెలుసా, నేను ఎంత వైజ్గా ఆలోచించి చేస్తానో తెలుసా. నేను చేస్తా, నేను అన్నీ తింటా, నేనేమి పొట్ట మార్చుకోను అలా అని చెప్పి కడుపు కట్టేసుకొని ఒక పూటంతా ఫుడ్ మానేసి అలా కూడా చేయను. నేను ఎప్పుడూ చెప్తానంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతాను అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తాను. ఇంకోటి ప్రాపర్ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. పడుకోవడానికి 2-3 గంటల ముందే డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. మనం పడుకునేసరికి మనం తిన్న ఫుడ్ మ్యాక్సిమం అరిగిపోవాలి. తినగానే పడుకునే కాన్సెప్ట్ అనేది వెరీ రాంగ్ కదా, అరిగిపోవాలి అనే చెప్తాను. నెక్స్ట్ హెల్దీగా, ఇప్పుడు అందరూ దోశలు తింటారు, నేను దోశలు తింటా. నేను ఎలా తింటానంటే నా దోశలు ఎలా ఉంటాయంటే అన్ని రకాల పప్పులు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, అలసందలు, రాజ్మా, శనగలు, ఇలాంటి ప్రోటీన్ అంతా తీసుకొని దాంట్లో మిక్సీలో నానబెట్టుకొని కొద్దిగా మిక్సీలో వేసేసి కొంచెం టేస్ట్ కోసం ఒక అల్లం, ఒక జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి కొట్టేస్తాను. పిండి అయిపోయింది. సమ్టైమ్స్ మునగాకు వేసుకుంటా, దాంట్లో సమ్టైమ్స్ పాలకూర వేసుకుంటా, సమ్టైమ్స్ క్యారెట్ బీట్రూట్ వేసుకుంటా, సమ్టైమ్స్ టొమాటో వేసుకుంటా. మామూలు దోశల కన్నా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ. చూసారా, కొంచెం తక్కువ నూనెతో, ఎక్కువ నూనె పోయకుండా దానికి సరిపడా నూనెతో స్ప్రే చేసుకుంటా అంతే. లంచ్ అందరిలాగానే తీసుకుంటాం. ఒక కప్పు రైస్ తీసుకొని రైస్తో పాటు ఈక్వల్గా క్వాంటిటీతో ఆకుకూరలు ఉండేటట్టు, కంపల్సరీ ఒక కప్పు పెరుగు ఉండేటట్టు, లేదా బ్రౌన్ రైస్ తీసుకున్నా. రోజు ఒకేలాగా తింటే బోర్ అని చెప్పి నేను ఒకరోజు వైట్ రైస్ తింటా, ఒకరోజు బ్రౌన్ రైస్ తింటా, ఒకరోజు మిల్లెట్స్ తింటా, ఒకరోజు రోటీ తింటా. రోటీ చేసుకుంటుంటే అందులో మునగాకు వేసుకుంటా, నువ్వులు వేసుకుంటా, ఒకరోజు పాలకూరతో చేస్తాను. ఏముందబ్బా అన్హెల్దీ అందులో మనకి? ఇది తినకూడదు, అమ్మో దీన్ని తింటే మనకి. కాకపోతే థైరాయిడ్ ఉన్నోళ్ళు, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్నోళ్ళు సోయా ప్రొడక్ట్స్ ఎక్కువ తినకూడదు. సో అలాంటి వాటి క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇలాంటి బ్రోకలీ ఇలాంటివి కొంచెం దూరం ఉంచాలి. సో వాటిని స్కిప్ చేసి మిగిలిన వాటిని తినొచ్చు. అదే పీసీఓఎస్ ఉన్నోళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ని దూరం పెట్టాలి, షుగర్స్ని దూరం పెట్టాలి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మిల్క్కి ఆల్టర్నేట్స్ ఏంటి, ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఓట్ మిల్క్, కోకోనట్ మిల్క్, అట్లా వాటి ఆల్టర్నేట్స్ చూసుకొని. అన్నీ అందరికీ దొరకవు. ఫస్ట్ థింగ్, మనకున్న వాటిల్లో మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మన డైట్ ప్లాన్ మనమే తయారు చేసుకోవచ్చు. దానికోసం అసలు ఎవరి హెల్ప్ అవసరం లేదు. మనం దానికోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని అస్సలే లేదు. సో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను చెప్పింది ఫాలో అవ్వాలి అంటే నీకు తెలుసా? ఎస్, ఐ నో. నేను ఏదైనా చెప్పాలి అంటే తెలుసుకొనే చెప్తాను, మినిమం బేసిక్ నాలెడ్జ్తోనే చెప్తాను. దాని గురించి చదువుకున్నాను కాబట్టి తెలిసే చెప్తాను. సో మీరు బేసిక్గా ఫాలో అవ్వచ్చు. దానికోసం నాకు మీరు ఏ విధమైన డబ్బులు పే చేయవసరం లేదు. నేను పెట్టిన వీడియో చూడండి చాలు. మన వీడియో వెళ్తే యూట్యూబే నాకు ఎంతో కొంత ఇస్తుంది. సో డబ్బుల గురించి కాదు, నాకేమీ మీరు పర్సనల్గా పే చేయాల్సిన పని ఏమీ లేదు. నేను చెప్పిన వాటిల్లో మీ బాడీకి సెట్ అవుతాయి అనుకుంటే మీరు చేసుకోండి, చక్కగా తయారు చేసుకోండి ఇంట్లోనే. కంపల్సరీ డైలీ వర్కౌట్. నేను ఒక్క రోజు కూడా స్కిప్ చేయను తెలుసా వాకింగ్ చేయడం. ఈవెన్ నాకు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది అంటే నేను మార్నింగ్ వెళ్తా. ఇప్పుడు కొంచెం ఈ రైనీ సీజన్ అది వచ్చాక ఇదైంది, కానీ ఈవినింగ్ ఫంక్షన్ ఉందంటే ఆ వాకింగ్ ఎప్పుడు నేను బ్యాలెన్స్ చేయాలని చూసుకుంటా. వీక్లో ఒక్కరోజే నేను గ్యాప్ తీసుకుందాం అనుకుంటా. అదేంటో ఆ రోజు కూడా నాకు బోర్ కొట్టింది. ఆ కాసేపు అన్న వెళ్ళకపోతే ఎవరో ఒకరు కనిపిస్తారు, చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకొని, లేదా అట్లీస్ట్ పాటలు వింటాను, చేస్తాను కదా. ఒక్కరోజు కూడా నేను స్కిప్ చేయను, అస్సలు స్కిప్ చేయను. అదొకటి చేయండి. టైమింగ్ ఫాలో అవ్వండి, మంచిగా టైం ఫాలో అవుతా, మంచిగా నిద్రపోండి, అంతేగాని దానికోసం నిజంగా ఏ విధమైన అమౌంట్ మీరు పే చేయాల్సిన పని లేదు. ఎవరికి వేలు లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ తీరా అంతా చేశాక మాకు రిజల్ట్ కనపడలేదు అని బాధపడే కన్నా మనం చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ తగ్గకపోయినా మనం దానికోసం ఏం చేయలేదు కాబట్టి ఓకే అని వదిలేయచ్చు. ఇంకోటి నన్ను చాలామంది అడుగుతున్నారు, నేను పర్టికులర్గా బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయట్లేదు, ప్రోటీన్ పౌడర్స్ వాడొచ్చా, పలానా కంపెనీవి వాడొచ్చా, ఇది తినొచ్చా. నేనైతే తినమని తాగమని 100% సజెస్ట్ చేయను, 100% చేయను. నన్ను చాలామంది ప్రమోట్ చేయమని కూడా అడిగారు వాటి గురించి. ఎందుకంటే మనది డైట్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చేయనని చెప్పేశాను. బికాస్ ఎందులో ప్రోటీన్స్ ఉంటాయో, ఎందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయో, ఎందులో ఫ్యాట్స్ ఉంటాయో మినిమం మనకు తెలుసు. తెలియకపోయినా యూట్యూబ్లోనో గూగుల్లోనో కొట్టేస్తే ఆన్సర్ వస్తుంది. సో ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చాలా వీడియోలు ఉన్నాయి, న్యాచురల్గా ఇంట్లో చేసుకునేవి. ఇంట్లో అలాంటివి ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా ప్రిజర్వేటివ్స్ ఏమంటారు, కొంచెం ఎమల్సిఫైయర్స్ అని, ప్రిజర్వేటివ్స్ అని, రకరకాల వాటిలో ఇంకా కాంపోనెంట్స్ ఉంటాయి, వేస్తారు. అలాంటి వేసినవి ఎందుకు? ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఎందుకబ్బా? అది మరి పోనీ ఏమైనా చవకగా ఉంటాయా అంటే ఎంతెంత బాటిల్ 3000 4000.
ఇంత బాటిల్ 3000 4000. అసలు ఎలా ఉంటాయంటే ఫుడ్ కంప్లీట్గా మానేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక ప్రోటీన్ స్మూదీ, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఒక స్మూదీ, డిన్నర్ టైంలో ఒక స్మూదీ, 3 సార్లు 3 తాగండి. ఇక నో సాలిడ్ నథింగ్. అసలు బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? నేను చేస్తా లిక్విడ్ డైట్ అప్పుడప్పుడు. అంటే నేను డీటాక్స్ చేసుకోవడం కోసం చేస్తా. అంటే చాలా రోజులు భోజనాలని ఫంక్షన్స్ అని తిరిగి కొంచెం బాగా తిన్నాము అని అనిపించినప్పుడు నేను న్యాచురల్గా మన బాడీని క్లీన్ చేసుకోవడం కోసం సాలిడ్ ఒక రోజు ఆపేసి, ఒక రోజే మళ్ళీ అంతగానే ఎక్కువ కాదు, ఒకరోజు సాలిడ్ని ఆపేసేసి కంప్లీట్గా లిక్విడ్స్ అంటే డీటాక్స్ వాటర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక స్మూదీ, లంచ్లో ఒకటి, ఈవినింగ్ స్నాక్ ఒకటి, డిన్నర్కి ఒకటి, అట్లా స్మూదీస్ తీసుకుంటా. అవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండే వాటితోనే, అంతేగాని ఎందులో ఏ విధమైనవి కలపం. అది ఒక రోజు చేసి కొంచెం బాడీ ఏమవుతుందంటే లిక్విడ్స్ కొంచెం ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి కంపేర్ టు సాలిడ్స్ కదా. కాకపోతే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం వేసుకునేవి జింజర్ లాంటివి, సినమన్ లాంటివి, మింట్ లాంటివి, కీరా ఇలాంటి లో క్యాలరీ ఉన్నవి వేసుకొని చేసుకుంటాం. ఈలోగా ఏమవుతుందంటే బాడీకి ఏమవుతుందంటే సరిపోయినంత ఎనర్జీ రిలీజ్ అవ్వకపోతే, ఈ లిక్విడ్స్ సరిపోయినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్స్ని బర్న్ చేసుకుని అప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఫ్యాట్ బర్నింగ్ అనేది బాగుంటుంది అలాంటప్పుడు. అలా చేసుకుంటాం. కానీ ఇలాంటి పౌడర్స్ నన్ను చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు, అది వాడొచ్చా? వాడొద్దు అని నేను చెప్పను. నేనైతే వాడను, ఇంతవరకు వాడలేదు కూడా. ఇంతవరకు ఎప్పుడు వాడలేదు. నాది నేను తయారు చేసుకుంటాను ప్రోటీన్ పౌడరు, అదే వాడుకుంటాను. జావా తయారు చేసినా అందులో అదే వేసుకుంటా, స్మూదీ చేసినా అదే వేసుకుంటా. చక్కగా నట్స్ సీడ్స్ అన్ని గ్రైండ్ చేసేసుకుంటా, రోస్ట్ చేసుకుని నేను స్టోర్ చేసుకుంటా, అంతే. సో చాలామంది అడుగుతున్నారు అది. సో నేనైతే సజెస్ట్ చెయ్యనబ్బా. ఇది నేను కొనొద్దు వాడద్దు అని చెప్పట్లే, నేను వాడను. నన్ను ఎవరైనా అడిగితే మీ ఇష్టం, నేనైతే అది చేయమని అయితే చెప్పను. అది సో అదనమాట. సో వస్తుంది 1 month ప్లాన్. అంటే ఈలోగా ఏ ఒక వీడియోలు ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. అది చేద్దాము అని అనుకునే లోపు ఈ కాంట్రవర్సీ చూడంగానే దీని గురించి చాలామంది కొన్ని చూసి అడుగుతున్నారు, చేయొచ్చా గౌతమి, వాళ్ళది కొన్ని డైట్ కాంట్రవర్సీస్ వింటున్నాము, మీది చేయొచ్చా, మాకు భయం వేస్తుందంటే మీ ఇష్టం అబ్బా. నేనైతే చెయ్యమనే చెప్తా. నేనేమి ఎక్కడ ఫుడ్ మానేయండి, ఫుడ్ మార్చుకోండి అని చెప్పను, ఈ కొద్దిగానే తినండి అని చెప్పలేదు. మీ ఫుడ్ని హెల్దీ ఫుడ్ తీసుకోండి, ప్రాసెస్డ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ తినకండి, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాకండి, హై ఫ్యాట్ మిల్క్, సాల్ట్, హై సాల్ట్స్, హై షుగర్స్, మైదా ఇలాంటివి ఎక్కువ వాడొద్దు. ఆయిల్ కూడా మనకి రోజుకి ఎంత అవసరం అనే దాన్ని బట్టి, ఇప్పుడు చేపల కూర వండుతున్నాం కదా అని చెప్పి నూనె ఎంత మందంలో తేలేటట్టు పోస్తేనే కూర రుచి వస్తుంది అంటే వస్తుంది, కాదనట్లా. బట్ మనం తిన్నప్పుడు అలాంటివి ఎప్పుడన్నా తింటాం, తినకుండా ఉండమని కూడా చెప్పట్లే. చీట్ మీల్స్ తీసుకుంటాం. చీట్ మీల్స్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్న్ చేయగలగాలి. మనకేమో ఇదివరకు పీపుల్ అంటే బాగా పనులు చేసేవాళ్ళు, పిండులు రుబ్బుకునేవాళ్ళు, పిండులు దంచుకునేవాళ్ళు, కళ్ళాపులు చల్లేవాళ్ళు, ముగ్గులు పెట్టేవాళ్ళు, బట్టలు తుక్కునేవాళ్ళు, అంట్లు తోముకునేవాళ్ళు, ఇన్ని పనులు చేసుకునేవాళ్ళు, పొలం వెళ్ళేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. కాబట్టి కొండలు తిన్నా పిండిలాగా కరిగిపోయాయి. కానీ ఇప్పుడు అలా కాదు కదా, పని తగ్గింది, బాడీకి శ్రమ తగ్గింది, బాడీ మెటబాలిజం అనేది కూడా వీక్ అయింది, స్లో అయింది. కోసం మనం తీసుకునే ఫుడ్ కూడా వైజ్గా ఉండాలి. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, లక్షలు వేలకు వేలు పోసి డైట్ ప్లాన్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. నాది కాకపోయినా ఇంకా మంచి న్యూ డైట్ ప్లాన్స్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. సో చక్కగా వాటిని చూసి మీకున్న బేసిక్ నాలెడ్జ్తో మినిమం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి మీ డైట్ ప్లాన్ మీరే ప్రిపేర్ చేసుకొని చక్కగా హెల్తీగా వెయిట్ తగ్గండి. అంతేగాని దానికోసం మనీ వేస్ట్ చేయొద్దు. అండ్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడొచ్చా అంటే నేనైతే వాడను, మిమ్మల్ని కూడా వాడమని సజెస్ట్ అయితే చేయండి. సో అదనమాట ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.